హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి ఫుడ్స్. ఈరోజు మనము అందరికీ ఎంతో ఇష్టమైన పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా 1/2 కిలో రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత 20 గ్రాముల చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. తరువాత దీనిలోకి 3 పచ్చిమిర్చిలను, 3 ఎండుమిర్చిలను కట్ చేసి దానిని కూడా దీనిలో వేసి కలుపుకోవాలి. అలానే ఇందులోకి కరివేపాకును కూడా తుంచి వేసుకోవాలి. తరువాత ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది బాగా నానింది. ఇప్పుడు దీనిని మనం చింతపండు గుజ్జు వచ్చేలాగా బాగా మెత్తగా మెతుపుకొని గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిప్పు వేరే బౌల్లో వేసేసి గుజ్జు బాగా వచ్చేలాగా పిప్పు సెపరేట్ చేసుకోండి. తరువాత ఈ గుజ్జుని ఈ పోపులోకి వేసుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైసుని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఈ రైస్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం ఆ పోపుని యాడ్ చేసుకుందాము. చల్లారనివ్వకుండా వేస్తే ముద్దయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఇది బాగా చిక్కగా దగ్గరగా అయ్యేంత వరకు చూసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకుని రైస్లోకి ఈ చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా చేసి పెట్టుకున్న ఈ పులిహోరని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయింది.
అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.